ఉంచండి. నువ్విలా మాట్లాడతావు అనుకోలేదు. నేను ఇలాగే మాట్లాడతాను. మరోలా మాట్లాడటం నాకు రాదు. ప్రస్తుతానికి ఈ 2 లక్షలు ఉంచండి. మిగిలిన 6 లక్షలు వాయిదాల్లో తీరుస్తాను. ఏం చేసి సంపాదించి తీరుస్తావు? ఏదో ఒక పని. కష్టానికి వెనకాడే మనిషిని కాదుగా. చూడు ధరణి, శారీ షాపుల్లోనూ జ్యువెలరీ షాపుల్లోనూ పనిచేసి నాకు డబ్బు తిరిగివ్వటానికి నీ జీవితకాలం సరిపోదు. నీ అప్పు త్వరగా తీరే మార్గం ఒకే ఒకటి ఉంది. ఏంటది? నా చెల్లెలకి కేర్ టేకర్గా మా ఇంటికి రావచ్చు. ఇప్పుడు అందుకునే శాలరీ కన్నా పెంచే ఇస్తాను. అత్తయ్యకి చేసినంత పని కూడా ఉండదు. నేను రానంటుంటే మళ్ళీ మొదటికొచ్చాడేంటి, ఇలా వేధిస్తున్నాడేంటి అని మాత్రం అనుకోవద్దు. నిన్ను మాత్రమే ఎందుకు అడుగుతున్నానో దానికి కారణం కూడా వివరంగా చెప్తాను. నా బాధను అర్థం చేసుకున్నాక నీ అభిప్రాయం చెప్పు. చాలా కాలం తర్వాత నా చెల్లెలి మొహంలో నవ్వు చూడగలిగేలా చేశావు. తన్ని భయం నుంచి బయటపడేయటమే కాదు, ధైర్యాన్ని కూడా పెంచావు. దీప్తి నీ ఆదరణ పొందింది. నేను అమ్మతో పోల్చి గొప్ప గౌరవం ఇచ్చింది. అన్ని సంతోషాలు దీప్తికి అందించిన నువ్వు ఎవరి కారణంగానో మాకు దూరం అవటం బాధగా ఉంది. దీప్తి చాలా బాధపడుతుంది. తను బాధపడితే నేను తట్టుకోలేను. ఆలోచించుతారని వెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బాగా ఆలోచించు. మాకు మాత్రం అసంతృప్తి మిగిల్చు అనే నమ్మకంతో వెళ్తున్నాను. మా ఇల్లు నీకు వెల్కమ్ చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రావాలనుకుంటే నువ్వు చేయాల్సింది ఒకటే, వెంటనే ఈ డబ్బు నీకు ఇచ్చిన వాళ్ళకి తిరిగిచ్చేసే. వద్దనుకుంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ మెసేజ్ చేస్తాను, అందులో క్రెడిట్ చేసే. ఇలా నీ చేతులతో తీసుకోవడానికి నాకు మనసు రావట్లేదు.